ఒక సాల్మన్ అనే దళితుడు 18 నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే కిన్నెలిలో తన ఇంటికి భార్యను చూడడానికి పోతే నిర్దాక్షిణంగా మర్డర్ చేశారే. ఇంతకన్నా నీచమైన ఏదన్నా ఉంటుందా? కనీసం కేసు ఇస్తే కేసు పెట్టలేదే. మళ్ళీ అన్కాన్షియస్ కోమాలో ఉన్న అతని మీదే 324 కేసు కట్టాడే. ముద్దాయిని చనిపోయే వరకు పట్టుకోలేదా? ఇలా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు అంటే. ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నాడు, ఆయనంట గతంలో ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు చేయలేదు, ఉన్నదే ఫ్రాక్షన్, మీ బతుకే ఫ్రాక్షన్. వచ్చి 18 నెలలు, వచ్చిన 6 నెలల్లోనే కలుషితమైన నీరిచ్చి 7గురిని చంపేశారబ్బా. 7గురిని కలుషిత నీరుతో ఈ రోజుల్లో డయేరియాతో చనిపోవడం చూశారు. ఎక్కడన్నా పిడుగురాళ్ళలో చూసాం. 5 పిడుగురాళ్లలో 2 దాచేపల్లిలో చనిపోయారు. కేవలం నీరు ధరలు. ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. మంత్రి వచ్చాడు, ఆయన పోయాడు, వాళ్ళకి అది ఇస్తాం, కాంపెన్సేషన్ ఇస్తాం. పాపం నేను ఆ రోజు వాళ్ళ పరామర్శ పోతామంటే వాళ్ళ బంధువులు చెప్పారు, సార్ లక్షలు ఇస్తామంటున్నారు, కాంపెన్సేషన్ అంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఇప్పటికి ఊసేలేదు. ఇంకా ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన కరుణుడంట. ఏనండి అమ్మ మాట్లాడు. ఆమె చెప్తుంది అధికారులు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు, మమ్మల్ని పట్టించుకొని కూడా వచ్చి మందిలో చీళ్ళు చూసి మా దాకా రాలేదు. పక్కన వాళ్ళ వచ్చారు, ఇప్పుడు పట్టించుకున్నాం లేదు. ఇప్పటి వరకు పాపం డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఈయనంట అందరికి దానాలు ఇస్తుంటా అంటాడు. స్వామికి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా మీడియా గురించి చెప్తారా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. 150,000 సహాయం చేసాం హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. పార్టీ ఒక 5 లక్షలు ఇస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు 5,000 10,000 దాన ఖర్చులు ఇస్తాం. నేను కూడా ఇవ్వను, ఎవరో ఒక చేతి ఇప్పిస్తాం మా నాయకుల చేత. ఎందుకంటే ఏదో ఉడతా బతికి ఇచ్చాము. ఆయన ఏమో 10,000 ఇచ్చి రాయిపించుకుంటాడు పేపర్లో. ఇది అని చెప్పింది అంటాడు. మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో. మరి 2019లో ఓడిపోయిందంతా 25,500తో. దానికి దీనికి మా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్త ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నానబ్బా? నరసరావుపేట 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసుకుంటున్నాం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసినాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగే దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడ, గురజాల ఎక్కడ? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడిపుల్లో పారిపోయాడు, కొత్త గణేశ్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడిపుల్లో ఏం జరిగింది. ఒక్కడే పోయి ఆ బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు, అయినా నేనే వెళ్ళిపోలే. కారులో ఆపి వెనక్కి తగినాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కుట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇప్పించేవాడికి ఏమన్నా అయిద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం. కానీ కనుక్కో. కొత్త గణేశ్పాడులో పాపం దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరి ముక్కలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చక్కాచర్య చేసి పంపించారు. దానికి ఏదో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి గేరావు చేస్తే కార్లు ఎక్కి తుస్తుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంటి? మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్ మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మంటల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకే జనం అక్కర్లా.
ఏ ఛానల్ అయినా సరే, TV9, NTV, ABN, మహా న్యూస్, ఈటీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం, ఎవరి టైంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది అన్ని మాట్లాడదాం. ఆయనంతా నన్ను ఛాలెంజ్ చేశాడంట, నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో, ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశాను, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశాను. సవాలు ప్రతి సవాలు ఉండాలి కదా. నేనే సవాల్ చేశాను, రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు, ఆయనకి సంబంధం లేదు, తెచ్చింది నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు, నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా. వేస్ట్ ఫెలో, నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని నేనేం చేస్తా. నువ్వు ఒప్పుకోనుంటే ఆ ఛాలెంజ్ ఉండేది, నువ్వు ఒప్పుకోపాయా. నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఫ్రాక్షనేగా. 2009 నుంచి 14 వరకు ఉన్నావు. ఇదిగో నరేంద్ర మర్డర్ కేసు. నరేంద్ర మర్డర్ కేసులో నువ్వు జైలుకి పోయావా లేదా చెప్పు. 2014 నుంచి 19 ఏం జరిగింది మళ్ళీ. ఇదిగో నీ మీద కేసు వేసాయని పాపం బీసీ నాయకుడు గురువాచార్య ఎట్టగొట్టించారు చూడండి పోలీస్ స్టేషన్. 70 ఏళ్ల ముసలోడు ఎక్స్ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి గారి మీద రేప్ కేసు, కుక్క మీద రాయేశారని కేసు. ప్రతిపక్షాలు కాదు, ఆయన పార్టీలో ఉన్న వేమవరం సర్పంచ్ని ఆ రోజు కాపు లీడరు చంపినోళ్ళని రక్షించాడు. మళ్ళీ కాపులందరూ తిరగబడుతున్నారని వాళ్ళని చెప్పారు, వాళ్ళని రక్షించావు. ఇదేం రాజకీయం. ఇప్పుడు వచ్చావు మళ్ళీ అదృష్టంతో. నీ కలుషిత నీళ్ళు ఇచ్చి చంపడం ఏంట కదా బాబు. మళ్ళీ ఇప్పుడు పిన్నెల్లిలో మర్డరు. చూడండి ఎంత మంది కొట్లాట్లు, దెబ్బలు ఒక్కొక్క ఊరిలో. జోలకల్లో ఇప్పుడు 4 కొట్టారు, వాళ్ళకు ఒత్తాసు పలకటం. తేలుకుట్ల వడేరాజులు బిడ్డ నాగరాజు ఎలా కొట్టారు చూడండి అసలు. వాళ్ళ నాన్న మొన్న చనిపోయాడు కూడా. ఆయన గురించి నేను చెప్పటం కాదు, మీరేనండి. ఆ రోజున ఎక్స్ఎమ్మెల్యే కొడుకులు సామాన్యుల పరిస్థితి ఏంటని కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. ఒక మా తెలుగుదేశం ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే ద్వారా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని నేను కళ్ళ కూడా విచ్చలేదు. మేమందరూ కష్టపడి గెలిపించాం. వార్డు తిరిగి, డోర్ టు డోర్ తిరిగి, బూత్యాలను తిరిగి నిలబడి మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే మా మీద అందులో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకులుగా. కాబట్టి ఈ విధంగా ఇంత దౌర్జన్యం చేస్తారని మేము కళ్ళ కూడా విచ్చలేదు. ఎక్స్ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారి కొడుకులు హింసిస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 2018. ఆయన చెప్తాడు నీతులు. అంటాడు పిన్నెల్లి మెయిన్ రోడ్ నుంచి ఎందుకు పోలేదు, సైడ్ నుంచి ఎందుకు పోయాడు మహేష్ రెడ్డి అంటాడు. మెయిన్ రోడ్ నుంచే కదా మేము ఎన్నిసార్లు పోలేదు. నిన్న కూడా మెయిన్ రోడ్ నుంచి పోతే నువ్వు పెట్టిన పోలీసులే కదా రానియండి. సార్ మీరు 2000 మంది ఉన్నారు, మేము కంట్రోల్ చేయలేం, ఏడన్నా అదుపు తప్పి వాళ్ళ ఇళ్ల మీద పడి ఏమైనా జరిగితే పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్, ప్లీజ్ సార్ డైరెక్ట్ గా పల్లెకి తీసుకెళ్తా ఉన్నారు. సరే అని పోయాం, తప్పే ఉంది దాంట్లో. నువ్వు 5 ఏళ్ళు పిన్నెలే పోలేదు కదా 2019 నుంచి 24 వరకు, అడుగు కూడా పెట్టలేదు కదా. అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాదా నిన్న. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి అంత్యక్రియలకు పోవాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంట. ఆధార్ కార్డు చూపెట్టగానే అంత్యక్రియలకు పోవడానికి, శ్మశానానికి పోవడానికి ఆధార్ కార్డు తీసుకురావాలంట పోలీసులు ఆంక్షలు. ఎవరు చెప్పారంటే ఎమ్మెల్యే ఎల్పతిరేని శ్రీనివాసరావు చెప్పారంట. ఊరు బయట వాళ్ళు రాకూడదు, ఊరు బయట వాళ్ళు రాకుండా చేయాలంటే ఒక ఆఫీసర్ ఆయన అడిగాడంటే ఆయన అద్భుతమైన ఐడియా ఇచ్చాడు, ఆధార్ కార్డు తీసుకురామని. ఆ శ్మశానానికి ఆధార్ కార్డు తీసుకొని ఎవడన్నా పోతాడా? ఇదో గొప్ప ఆలోచన. నవ్వుకుంటున్నారు జనం, అందరికీ సహాయం చేస్తుంటాం అంటాడు. నేను వైఎస్ఆర్ వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను, మేము కూడా ఇప్పించాం. అంబాపురంలో తెలుగుదేశం ఎస్సీ క్యాండిడేట్ మర్డర్ అవుతే అతనికి డబ్బులు వచ్చినాయి, కనుక్కోవాలండి. మేము ఎక్కడ అడ్డుపడలా, గవర్నమెంట్కి వచ్చేటట్టే చేసాం. నన్ను ఎవరో అడిగితే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఉత్తమ తప్పు, ఎవరికి రావాల్సిన అర్థం వాడికి వచ్చేయండి. ఎంతమంది తెలుగుదేశం నాయకులు మైనింగ్ చేసుకోవాలా, ఇప్పుడు అంతా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు. ఆ రోజున పిడుగురాళ్లలో
పేర్లన్నీ ఉన్నాయి. దియా వాళ్ళు, ఉదయ వాళ్ళు చేసుకోలేదా? కొమ్మినేని రామచంద్రరావు, దియా శివ, మళ్ళీ ఆదినారాయణ, నీకు చేసిన వాళ్ళే కదా మళ్ళీ చేసుకుంది. నా దగ్గరికి వచ్చి అడిగితే చేసుకోపోండి, ఎవరి వ్యాపారం వాళ్ళదనే చెప్పాను. ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? మొత్తం నువ్వే కొట్టుకుంటుంటివి మైనింగ్ అంతా. ఆయన వచ్చేట ఇప్పుడు 300 కోట్లు 900 కోట్లతో డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్? కొత్త ప్రాజెక్ట్ చెప్పు. మేము తెచ్చిన మెడికల్ కాలేజ్ 90% హాస్పిటల్ పూర్తయితే 18 నెలల నుంచి దాన్ని ఓపెన్ చేయాల. 60% కాలేజ్ పూర్తయింది. 217 కోట్లు ఖర్చు పెట్టాం. బైపాస్ రోడ్డు పూర్తి చేశా, పిడుగురాళ్ళ రోడ్డు వెడల్పు చేశా. మేము ఓపెన్ చేసిన మున్సిపల్ ఆఫీసు 25 ఎకరాల స్థలాన్ని సేకరించి ₹1 కోటి కడితే నిన్న ఐలో పిడుగురాళ్ళ ఒక బొమ్మ వేసుకొని ఫౌంటైన్ పెట్టుకొని మంచి జాత ఓపెన్ చేయించారు. అది గొప్పతనం. నేను కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ₹1 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు లేకుండా జానపాడు బ్రిడ్జి తీసుకొచ్చి టెండర్లు పిలిపించి రోడ్డంతా వెడల్పు చేసి పనులు మొదలు పెట్టాం. దానికి శంకుస్థాపన చేసాం అంతే. బ్రహ్మాండ రెడ్డి గారి పేరు మీద పార్కు పెట్టి గోడ కట్టించి అన్యాకాంతం అవుతుంటే చెరువంతా సుమారు 15 కోట్లతో గ్రీనరీ కింద ఫండ్స్ తీసుకొచ్చాం. పనులు మొదలైనవి. దానికి మళ్ళీ శంకుస్థాపన. అంతేగా, కొత్తగా ఏమైనా వచ్చిందా? తాగునీటి పథకాలు పిడుగురాళ్ళకు దాదాపు 130-140 కోట్లు, గురజాలకు 16-17 కోట్లు, పిడుగురాళ్ళకు 25 కోట్లతో శాంక్షన్ చేపిస్తే అమృత్ పథకం కింద బ్యాంకు లోన్ కింద చేస్తే దానికి మళ్ళీ ఇప్పుడు రివైజ్ శాంక్షన్లు ఇచ్చి శంకుస్థాపన. అంతే. కొత్త పథకం చెప్పు. నువ్వు తెచ్చిన పథకం, నువ్వు మీరు ఎమ్మెల్యే చేసిన 16 ఏళ్లలో ఒక్క పథకం, ఒక ప్రోగ్రామ్ చూపి, ఒక బిల్డింగ్ చూపి. ఏమీ లేదు. ఎంతసేపు చెరువులు ఎవరో 4 పట్టారంట. నేనేం చేయగలుగుతాను? ఎవరో మైనింగ్ లో పోయి పిల్లలు చనిపోతే పాప అన్యాయమే. నువ్వు ఉన్నప్పుడు కూడా చనిపోయారు పిడుగురాళ్ళలో ఇద్దరు. అసలు కలుషిత నీరు దాగి 7-8 మంది చనిపోయారు. దానికి ఏంటో సమాధానం చెప్పు. ప్రభుత్వ హత్యలు కాదా? వాళ్ళకి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి? వాళ్ళు ఎందుకు సహాయం చేయాలి? దానికి జవాబు లేదు. ఈ రోజుకి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నన్ను తవ్వుకోవటమో నేను నిన్ను తవ్వుకోవటం కాదు, రాజకీయాలు మారుతామని అడుగుతున్నా. శాంతి భద్రత తీసుకొద్దాం. ఏంటి? ఎస్పీ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయండి, చర్చించి రాజీ చేసి ఈ వాతావరణం ఎక్కడో ఒక్కడ స్టాప్ చేయాలి కదా. గతంలో మీ వాళ్ళు 10 మంది పోయారంట పిల్లల నుంచి. ఎందుకు? 2014 నుంచి 19 వరకు అకృత్యాలు చేశారు, ఏమన్నా జరుగుతుందని. ఈ రోజు వాళ్ళు 200 మందిని పంపించారు. ఓకే, 3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అది మీరు ఆపలేరు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక 300 మంది పోవాలా? ఇంకింతేనా రాజకీయం? లేదు, ఈ రోజు మీ వాళ్ళు అక్కడ మర్డర్ చేశారు, వాళ్ళ పిల్లలు కక్షలు పెంచుకొని రేపు ఇంకోటి చేస్తారేమో, చేయకూడదు బట్ చేస్తారేమో. ఆపాలి కదా, కక్షలు తగ్గించాలి కదా. కక్షలు తగ్గించాలంటే చర్చలు జరగాల, వాళ్ళలో ఉన్న కోపాన్ని తగ్గించాలి. అదే నాయకత్వం. అదే చెప్తున్నా. పౌరుషం, మగతనం, దమ్ము అంటే మంచి చేయాలా, ప్రాణం పోయాలా, కొత్త రాజకీయం తీసుకురావాలా, కొత్త ఒరవడి తీసుకురావాలా, ప్రయత్నం చేద్దాం అంటున్నా. దానికి ముందుకు రాదు. మారుతాం. ఎన్ని రోజులు ఇంకింతే. ఏ రోజైనా సరే మహేష్ రెడ్డి చర్చకు రెడీగా ఉంటాడు. ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తెచ్చుకుంటాడు. చెప్తూనే ఉన్నా, పెట్టండి చర్చ. ఈ రోజు నేను మాట్లాడిన దాని మీద, నువ్వు మాట్లాడిన దాని మీద ఇంకేమైనా మాట్లాడంటే పెట్టండి. ఏ ఛానల్లో అయినా పెట్టండి. ఎనీ డే, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ.